అరే ఏంది ప్యాట్ బ్రో, ఎలా ఉంది ఈ బూమ్రా దెబ్బ? నీ యవ్వ కెప్టెన్సీని హ్యాండిల్ చేసుకుంటూనే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 వికెట్లు పిసిక. అది ఈ బూమ్రా అంటే. అరే లేకపోతే ఏంటి, నీ యవ్వ 150 రన్స్ కే ఆల్అౌట్ చేశామని మంచి సంబరపడుతున్నారా? ఇప్పుడు చూసారు కదా, 67 రన్స్ కే నీ అవ్వ 7 వికెట్లు పిసికాం. అది ఇండియా అంటే. నీ అవ్వ ఇండియాతో కథ మొత్తం వేరే ఉంటది. అరే ఏందే బూమ్ బ్రో, నీ అవ్వ డే 1కే మ్యాచ్ గెలిచినంత ఫీల్ అయిపోతున్నట్టున్నావు. నీ అవ్వ మా ప్రస్తాపం ఏంటో సెకండ్ ఇన్నింగ్స్ లో చూపిస్తాం. మేం పిసికే పిసుకుడుకు నీ అవ్వ మిమ్మల్ని ఇంకొకసారి సైలెంట్ చేస్తాం. సైలెన్సర్ కమ్మిన్స్ అంటారా బాబు, నీ అవ్వ ఒట్టిగానే పిసుకుతాం. నీ యవ్వ నువ్వేం పిసికేది నా చింత పులుసులో నా కారం. మా కుర్రోలున్న ఫామ్ కి నిన్ను ఒట్టిగానే పిసుక్కుండా చూసుకో. అరే వాటే బ్యాటింగ్ రెడ్డి బ్రో, నీ యవ్వ ఇచ్చి పడేసావంతే. నీ యవ్వ నీ డెబ్యూ మ్యాచ్ లోనే ఆ కొట్టుడేంది, ఆ దంచుడేంది. నీ బ్యాటింగ్ తోటి ఆ ఆసీస్ వాళ్లకు దడ పుట్టించావంతే. అరే ఒక పక్క వికెట్లతోని పిట్టలు రాలినట్లు రాలుతుంటే నీ యవ్వ నీ బ్యాటింగ్ తోని మంచి రన్ స్కోర్ చేశావు. నువ్వైతే తోపు తురిమే రెడ్డి బ్రో. అరే తెలుగోడం మజాకా, నీ అవ్వ చూసారు కదా ఎలాంటి బ్యాటింగ్ ఆడానో. అలా ఉంటుంది ఈ తెలుగుతో. మరి ఈ రెడ్డి రన్ స్కోర్ చేయడం అంటే వైజాగ్ బీచ్ లో చేపలు పట్టినట్టే. తెలుగు బిడ్డ నితీష్ కుమార్ రెడ్డి అంటారా బాబు. అరే రెడ్డి బ్రో, నువ్వైతే ఆ ఫామ్ నే కంటిన్యూ చేయి. నీ అవ్వ ఇక ఆస్ట్రేలియాని పిసుకుడే. అరే ఏందే బూమ్రా అన్న, ఈ దరిద్రమంతా నన్నే చుట్టుమట్టునట్టుంది. నీ అవ్వ బ్యాట్ టచ్ కాకముందరే వికెట్ ఇచ్చేసారా తాడు ఎంపియరోడు. అరే బ్యాట్ కి బాల్ కి అంత గ్యాప్ ఉంటే కదా నీ అవ్వ వికెట్ ఇచ్చేసాడు వాడు. లేకపోయింటే సెంచరీనో హాఫ్ సెంచరీనో పిసికే వాడిని. ఎనీవే నెక్స్ట్ ఇన్నింగ్స్ లో ఈ రాహుల్ ఫామ్ ఏంటో చూపిస్తా. అరే నీ అవ్వ ఎలా వికెట్ అవుతుందో ఇప్పుడు కూడా అర్థం కావడం లేదు. అలా టచ్ చేసిందంటే పటక్ కనిపోయిస్తే వికెట్ అయిపోతున్నాయి. లేకపోయింటే ఈ పంత ఫామ్ ఏంటో చూపించి కథ మొత్తం వేరేలా చేసేవాడిని. ఎనీవే ఇప్పుడు కూడా మనకే మంచిదే జరిగిందిలే. 67కి వాళ్ళని 7 వికెట్లు పిసికేసాం. నీ అవ్వ రేపు ఒక 5 ఓవర్లో వాళ్ళని ఆల్అౌట్ చేసి నీ అవ్వ మళ్ళీ మంచిగా రన్స్ చేసి మనం మ్యాచ్ని గెలవాలి. అరే ఏంది స్మిత్ బ్రో, నీ యవ్వ మా బౌలర్ విషయానికి వస్తే మంచిగానే పర్ఫామ్ చేసాం. మీరేమంటే పుతుక్ అని అవుట్ అయిపోతురి. అరే అంత కష్టపడి నీ యవ్వ 150కి ఆల్అౌట్ చేసాము. మీరేమంటే కనీసం 10 రన్లు కట్టకుండా డక్అవుట్ అయిపోయారు. ఇది ఏమైనా న్యాయమా గురువు మీకు? అరే ఏందో స్టారాకో, నీ యవ్వ బూమ్రా ఏ విధంగా బౌలింగ్ చేస్తాడో. బాలు మంచిగా స్వింగ్ అయినట్టుంది. లేకపోయింటే నీ అవ్వ సెంచరీనో హాఫ్ సెంచరీనో పిసికి ఈ స్మిత్ అంటే ఏంటో చూపించేవాడిని. అరే అది బైస్ వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.